హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెంజర్ల లొకేషన్ మనకి 100 ఫీట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో హెచ్ఎండి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో మనకి పెంజర్ల నుంచి టువర్డ్స్ అమీర్పేట, మనకి మహేశ్వరం మన్సాన్పల్లి కనెక్టివిటీ రోడ్లో ఉన్నటువంటి అమీర్పేట విలేజ్కి కనెక్ట్ అవ్వబోయేటువంటి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ దగ్గర ఉన్నామండి. సో ఈ రోడ్డుకి ఆనుకొని మనకు పెంజర్ల నుంచి అమీర్పేట వెళ్ళేటువంటి ఈ కనెక్టివిటీ రోడ్లో మన దగ్గరికి సో మనకి శతాబ్ది వాళ్ళది సిల్వర్ క్యాస్టిల్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. సో మీరు చూసేది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి ఇది. సో మనకి కనెక్టివిటీ రోడ్ యాక్సెస్ అయితే సూపర్ ఉందండి. మనకి ఇక్కడ నుంచి బెంగళూరు హైవే ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అమీర్పేట ఎగ్జాక్ట్గా మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కనెక్ట్ అవుతుందండి. సో మనకి ఈ ప్రాజెక్ట్లో మనకైతే ఒక 200 స్క్వేర్ యార్డ్స్, ఒక 8 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో మనకి చాలా డెవలప్మెంట్స్ అయితే చాలా ప్రాపర్గా చేశారు వీళ్ళు. సో మనం వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ నుంచి మనం వెంచర్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో దీని యొక్క ఇంపార్టెంట్ అంటే ఈ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే, మనకి ఇందుట్లో నుంచి 100 ఫీట్ రోడ్స్ అంటే వెంచర్ ఎంట్రన్స్ నుంచి ఒక 100 ఫీట్ రోడ్ వెళ్ళింది. మనకి ప్రాజెక్ట్ లోపల నుంచి కూడా ఒక 100 ఫీట్ రోడ్ అయితే మనకి వెళ్ళటం జరిగిందండి. సో మనకి బెంగళూరు హైవేకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా, అండ్ మనకి ఇటు మహేశ్వరము మన్సాన్పల్లి అమీర్పేటకి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా అండి. సో ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మనకి ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే ఇంకా రాలేదండి. నేను ముందే వీడియోలో అయితే చెప్తున్నాను, దీనికైతే ఇంకా ఫైనల్ అప్రూవల్ రాలేదు, ఇంకా కొంత వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో మనకైతే 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అట్లే కాకుండా మనకి ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి రోడ్డు యాక్సెస్ మొత్తం కూడా సీసీ రోడ్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల మనకి బీటీ రోడ్స్ కూడా ఇచ్చారండి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మనకి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండ్ దాంతోపాటు మనకి పార్క్స్, మనకి వాకింగ్ ట్రాక్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎవ్రీథింగ్ హియర్ అండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి ఇందులో 30 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అండ్ 60 అండ్ 100 ఫీట్ రోడ్స్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ వెళ్ళాయండి ఇందులో. సో మనకి ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయండి, మొత్తానికి అయితే ప్రాపర్గా ఉన్నాయి డెవలప్మెంట్స్ అయితే. బట్ ఇందులో మన దగ్గర ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి, అంటే వీళ్ళు అమ్మినటువంటి స్క్వేర్ యార్డ్స్ అయితే మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే వీళ్ళు అమ్మడం జరిగిందండి ప్రాజెక్ట్లో. సో మనకి ఇక్కడికి వెరీ నియర్ బై ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్స్ విషయానికి వస్తే, మనకి వెరీ నియర్ బై మనకి స్వయంభూగా వెలిసినటువంటి పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఉందండి, డివోషనల్ హబ్, మనకు ఒక టూరిస్ట్ హబ్ అండి అది. దాంతోపాటు పెంజర్లకి, మనకి పక్కనే ఉన్నటువంటి పెంజర్లకు ఆనుకొని మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ అయినటువంటి జాన్సన్ జాన్సన్ పిఎన్జీ, మనకి దాంతోపాటు మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, దాంతోపాటు మనకు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ కూడా చాలా మనకి వెరీ నియర్ బై ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి అయితే. సో ఇందుట్లో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి మనకి తక్కువ, మనకి ఆల్మోస్ట్ మనకి మినిమం ప్రైస్ వచ్చేసి 9,000, 8,000, 10,000 రేంజ్లో అయితే ఈ ప్రాజెక్ట్లో ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి. సో మనకి ఎవరైనా కూడా ఈ వీడియో నచ్చినట్లయితే, మనకి ఈ వీడియో వాచ్ చేసిన ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి, ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరఫున ప్రాపర్టీస్ని రీసేల్ చేయడం కూడా జరుగుతుందండి మా టీము. సో దాంతోపాటు మనకి ఈ ప్రాజెక్టుకి ఇంకా ఫైనల్ అప్రూవల్ ఎందుకు రాలేదు, ఇందులో కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయండి. సో ఆ పెండింగ్ ఉండటం వల్ల మనకి ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే రాలేదు. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. 100% అప్రూవల్ అయితే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. బట్ ఈ శతాబ్ది వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి చాలా చోట్ల. సో మనకి దీనికి నియర్ బై మనకి జాన్సన్ జాన్సన్ పిఎన్జీ, మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, దాంతోపాటు మనకి జేపీ దర్గా. సో మనకి ఈ పక్క చూసుకుంటే మనకి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ, మనకి అమీర్పేట్, దాంతోపాటు మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈ ప్రాజెక్ట్స్ చాలా దగ్గరగా ఉన్నాయండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ యాక్సెస్ పరంగా చూసుకుంటే, కిలోమీటర్స్ పరంగా చూసుకుంటే, ఈ ఎంప్లాయ్మెంట్ మనకి మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉందండి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో దాంతోపాటు మనకి మెయింటెనెన్స్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ అయితే మెయింటెనెన్స్ చాలా బాగుందండి, మెయింటెనెన్స్ అయితే ప్రాపర్గా ఉంది. బట్ కొన్ని చోట్ల అయితే డెవలప్మెంట్స్ కొద్దిగా
పాతగా ఉన్నాయి. అంటే మనకు మెయింటెనెన్స్ కొంచెం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బట్ అవన్నీ కూడా సెట్ చేసి వీళ్ళు ఫైనల్ అప్రూవల్ తేడానికి అయితే రెడీగా ఉన్నారండి శతాబ్ది టౌన్‌షిప్ వారు. సో మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ అయితే 200 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ కిందకు వస్తుంది. ఇదేమి ఇండస్ట్రియల్ జోన్ కాదండి, రెసిడెన్షియల్ జోన్. అండ్ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ వెళ్ళాయి. సో మనకి ఇటు వచ్చేటువంటి 100 ఫీట్ రోడ్స్ ఒకటి వచ్చేసి మనకి పెద్దగోల్కొండ నుంచి అమీర్పేట మీదుగా మనకి ఇటు పెంజర్లకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక 100 ఫీట్ రోడ్ ఉందండి. సో ప్రాజెక్ట్ లోపల నుంచి కూడా ఒక 100 ఫీట్ రోడ్ అయితే వెళ్ళింది. సో అది మనకి ప్రాపర్గా మనకి అది కూడా మనకి ఆల్మోస్ట్ బెంగళూరు హైవే నుంచే కనెక్ట్ అవుతుందండి. సో ఈ లొకేషన్లో మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా మనకి మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దగ్గర కానీ, లేకపోతే పెంజర్లో కానీ, లేకపోతే ఇటువైపు మనకు జేపీ దర్గా దగ్గర కానీ, సో ఈ అన్ని చోట్ల కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను. దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.